హాయ్ గాయ్స్, ఈరోజు నేను గోల్కొండ చూడడానికి గోల్కొండ దగ్గర ఉన్నాను. చూడండి, బయట హ్యాట్స్ అమ్ముతున్నారు. హ్యాట్స్, గ్లాసెస్. ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఎంట్రీ అన్నమాట, గోల్కొండ కోట లోపలికి. జస్ట్ ఎంట్రన్స్. సో చూడండి ఎలా ఉందో. చాలా గ్రీనరీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే సెక్యూరిటీ గార్డు మన బ్యాగ్, లగేజ్ చెక్ చేస్తారనమాట, ఏమైనా ఉన్నాయేమో అని. బట్ మన దగ్గర అయితే ఏం లేవు కాబట్టి సో నో ప్రాబ్లం. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. చాలామంది అయితే వచ్చున్నారు ఈరోజు కూడా, టూరిస్ట్. మొత్తం రాళ్లతోనే నిర్మించబడింది అనమాట ఈ గోల్కొండ కోట. ఇంకా మనం పోయి టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దాం రండి. చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. ఫారినర్స్ కూడా వస్తారు కాబట్టి. టికెట్ కౌంటర్ ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అనమాట. సో టికెట్స్ అయితే ఇచ్చేసాడు. చూడండి టికెట్స్ ఎట్లా ఉన్నాయో. ₹25 అనమాట మనకి, ఇండియన్ సిటిజన్స్ కాబట్టి. సో ఇంకా లోపలికి వెళ్దాం రండి. చూడండి రాళ్లతో ఎలా నిర్మించున్నారో. ఒక్కొక్క రాయి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నారు, టికెట్స్ చింపిచ్చేస్తున్నారు అన్నమాట. సో మళ్ళీ రీయూజ్ చేయకుండా ఉండడానికి. సో చూడండి లోపలికి వచ్చేసాము. ఇంకా ఇటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ ఇంకా గోల్కొండ కోట లోపలికి పూర్తిగా వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ద్వారం. ఈ ద్వారాన్ని గేట్ లాగా ఉపయోగిస్తారనమాట కోట లోపలికి వెళ్ళడానికి. బాలా హిస్సార్ దర్వాజా అని అంటారనమాట దీన్ని. బాలా హిస్సార్ దర్వాజా పర్షియన్ స్టైల్ కలిగి ఉంటుందన్నమాట ఈ గేట్. చూడండి పర్షియన్. సో వెళ్దాం ఇక లోపలికి. చూడండి చాలా మంది అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఒక ర్యాంప్ అయితే అరేంజ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఇంకా దాని మీద వెళ్దాం. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో గోల్కొండ కోటది. ఫారినర్స్ కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. చూడండి ఫారినర్స్ కూడా ఉన్నారు. సో వస్తారు చాలామంది ఫారినర్స్ మన ఇండియాని విజిట్ చేయడానికి. చూడండి ఎలా ఉందో గోల్కొండ కోట. ఇక్కడ నుంచి మొత్తం గోల్కొండ అయితే కనిపించేస్తుంది. చూడండి ఇదన్నమాట గోల్కొండ కోట. ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం రాళ్లతో నిర్మించారు ఫ్రెండ్స్. ఇది కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు, కాకతీయ రాజులు. తర్వాత మెల్లగా ఇంకా నవాబులు సొంతం చేసుకున్నారు అన్నమాట ఈ గోల్కొండ కోటని. సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, పోయి చూద్దాం రండి.
ఈ బోర్డులో వచ్చి పూర్తి గోల్కొండ కోట గురించి బ్రీఫ్గా అయితే చెప్పడం జరిగిందనమాట. వీలైతే చదవండి, మీకు మంచి క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే పైన ఉన్న ప్యాలెస్లో వినిపిస్తుంది అనమాట. అదొక హింట్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఒకప్పుడు. సో చూపిస్తున్నారు చూడండి గైడ్. అప్పటి రాజులు ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టడం వలన ఆ ఆర్కిటెక్చర్ చూడండి, దాని ప్రభావం వలన ఆ పైన కనిపించే కోటలో ఈ చప్పట్లు వినిపించేవంట. సో అది చెప్తున్నాడు అనమాట, వాళ్ళకి వివరిస్తున్నాడు గైడ్. ఇక్కడ కొడితే చప్పట్లు ఆ కనిపించే పైన ఉన్న ప్యాలెస్లో వినిపించేది అనమాట, కోటలో. సో ఇక్కడ నుంచి అయితే చాలామంది టూరిస్టులు చప్పట్లు కొట్టి వినిపిస్తుంటారు అనమాట. ఇక్కడ కొడితే అక్కడ వినిపిస్తుందో లేదా అనేది మొత్తం ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి మన వాళ్ళు ఎవరైనా కొడితే మనకి వినిపిస్తుంది. సో ట్రై చేయండి మీరు వెళ్తే. సో ఇక్కడైతే మోడీ బొమ్మ అయితే ఉంది, టూరిజం గురించి అనమాట. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళి వీటిని ఎటువంటి హాని చేయకూడదు, అంటే చారిత్రక కట్టడం కదా. సో వీటిని ఎలాంటి హార్మ్ఫుల్నెస్ కల్పించవద్దని చెప్తున్నారు అన్నమాట. ఏన్షియంట్ మాన్యుమెంట్ కాబట్టి చూడండి రాసి ఉన్నారు. వీటిని జస్ట్ చూడడం వరకే. ఇక్కడైతే ఒక చిన్న క్యాంటీన్ ఉంది, బట్ నో ఫోన్పే, నో గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్ అయితే ఏం లేవు, నో కార్డ్స్ కూడా. సో వచ్చేటప్పుడు అయితే క్యాష్ పట్టుకొని వచ్చేయండి, ఏమైనా నెససరీకి యూజ్ అవుతుంది, అంటే లోపల కొనుక్కోవడానికి. చూడండి చాలా గ్రీనరీగా అయితే ఉంది గోల్కొండ కోట. చాలామంది స్టూడెంట్స్ అయితే విజిట్ చేస్తున్నారు ఈరోజు, అంటే హిస్టరికల్ మాన్యుమెంట్ కదా. సో స్టూడెంట్స్కి ఒక లెసన్గా చెప్తూ ఉంటారు అన్నమాట మన హిస్టరీ. చూడండి చాలామంది అయితే వచ్చున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు గోల్కొండ కోటని. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నేచర్. సో ఇక్కడ చూడండి అస్లాఖానా, ఇక్కడ సామాగ్రి అంటే ఆయుధ సామాగ్రి నిల్వ చేసేవాళ్ళంట. చూడండి మందుగుండ్లు, అప్పుడు యూజ్ చేసే వెపన్స్ అవన్నీ ఇక్కడ భద్రపరిచేవాళ్ళు అనమాట. సో దీన్ని అస్లాఖానా అంటారు, ఆయుధాల కారాగారం. సో చూడండి ఎలా ఉందో, గేట్స్ అంతా పెట్టేస్తున్నారు. అస్లాఖానా అనమాట. ఇక్కడ చూడండి అస్లాఖానా నుండి వ్యూ ఎలా ఉందో గోల్కొండ కోట. సో మనం అక్కడ నుంచి వచ్చాము. చాలా బాగుంది ప్లేస్ అయితే, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా వెళ్దాం పదండి, ముందు ముందు ఇంకా ఉంది. చాలా పెద్దది మన గోల్కొండ కోట. సో నైట్ పూట ఈ లైట్స్ అన్నీ వెలుగుతుంటాయి అన్నమాట. నైట్ టైంలో లైట్ షో కూడా ఉంటుంది, లోపల జరుగుతుందన్నమాట. సో ఆ ప్లేస్ కూడా చూపించబోతాను, చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఉంది వీడియో. ఆ లైటింగ్ షో ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో ఇవన్నీ లైటింగ్స్ అంతా ఉంటారన్నమాట. ఈ ప్లేస్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మగధీర. గోల్కొండ కోట అనగానే నాకు ఆ సినిమా గుర్తు వస్తుందన్నమాట. మీకు ఏమైనా సినిమాలు గుర్తొస్తే చెప్పండి. ఇంకోటి వెంకీ సినిమా, చాలా బాగా అయితే ఉంది వాతావరణం ఇక్కడ చెట్లతో. ఒకప్పుడు ఇంకా మంచిగా ఉండేదన్నమాట ఈ ప్యాలెస్, ఈ కోట. సో యుద్ధాలు జరిగి మొత్తం కుప్పకూలిపోయింది అనమాట.
సో తర్వాత ఎలా ఉందో దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి మనకి అందించారు తెలంగాణ గవర్నమెంట్. సో బాగానే ఉంది. ఈ రైట్ సైడ్లో వచ్చి మసీద్ అన్నమాట. దీన్నే తారామతి మసీద్ అని పిలుస్తారు. చూడండి, అటు సైడ్ ఉండేది భాగమతి ప్యాలెస్ అంటారు. చాలా క్లీన్గా ఉంది గోల్కొండ కోట అయితే. చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. సరే, ఈ తారామతి మసీద్ గురించి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉందన్నమాట. చూడండి, చాలా అందమైన మసీద్ అన్నమాట. 3 తోరణాలతో చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉందన్నమాట. ఇది చూడండి, ఒకప్పుడు దీంట్లో ఉండేవాళ్ళు అన్నమాట. మసీద్కి వచ్చేవాళ్ళు ప్రేయర్స్ చేయడానికి. మొత్తం రాళ్లతోనే నిర్మించారు. రాళ్ళు మరియు సున్నం కూడా యూజ్ చేశారనమాట. సో ఇది వజుఖానా ఉండొచ్చు మేబీ. ఇక్కడ వజు చేసుకొని అక్కడ నమాజ్ చదివేవాళ్ళు అనమాట అప్పటి నవాబులు. సో చూడండి, తోరణాలు, డిజైన్స్, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో వెళ్దాం పదండి. ఇంకా అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనకి భాగమతి ప్యాలెస్, ఇంకా లోపల వెళ్తే ఇంకా లైటింగ్ షో అవన్నీ ఉంటాయన్నమాట. సో గైడ్ అయితే వివరిస్తున్నారు తారామతి మసీద్ గురించి టూరిస్టులకి. లెఫ్ట్ సైడ్లో కనిపించేది భాగమతి ప్యాలెస్. సో దీని లోపల చాలా ప్యాలెస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి భాగమతి ప్యాలెస్. మన కుతుబ్ షా చదువుకునే ఉంటాం కదా చార్మినార్ గురించి. ఆయన ప్రేయసి అన్నమాట భాగమతి. సో ఆమెకి ప్యాలెస్ అనమాట అది లెఫ్ట్ సైడ్లోకి ఉండేది. ఇక్కడ వచ్చైతే ఒక గైడ్ మ్యాప్ అయితే ఉందన్నమాట గోల్కొండ కోట గురించి. సో ఇందులో చూస్తే మనకి కొన్ని ప్లేసెస్ అర్థమవుతాయి అన్నమాట, ఎలా వెళ్ళాలో ఏందో అనేది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేది రాయల్ ప్యాలెసెస్, అంటే కొన్ని ప్యాలెసెస్ అనమాట. ఒకటి భాగమతి, ఇంకోటి వచ్చి నవాబ్ల తండ్రి ప్యాలెస్, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా అవి చూసుకోవాలి మనం ఈ లోపలి వెళ్ళి. చూడండి ఎలా పాడైపోయిందో. ఒకప్పుడు సిమెంట్ లేకుండా మట్టితోనే నిర్మించేవాళ్ళు అనమాట, మట్టి సున్నంతో. సో చాలా వరకు అయితే పాడైపోయిందన్నమాట ఆర్కిటెక్చర్. ఇంకా యుద్ధాల వల్ల అయితే సగానికి సగం పాడైపోయింది. ఒకప్పటి కాలంలో పైప్ లైన్ సిస్టమ్ అనమాట అది. చూపిస్తాను ఆగండి. పైప్ లైన్ సిస్టమ్ అంటే ప్లంబింగ్ అనమాట. ఈ కోటల్లో నుంచి వచ్చే నీరు మొత్తం ఈ ప్లంబింగ్ సిస్టమ్ ద్వారా వచ్చేదన్నమాట బయటికి. సో అప్పుడు అలా యూజ్ చేసేవాళ్ళు అనమాట, పెద్ద పెద్ద గొట్టాలతో. చూడండి, ఇంకా ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ర్యాంప్ అయితే నిర్మించున్నారు వెళ్ళడానికి లోపలికి. ఇంకా చాలా చీకటిగా అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వస్తే కొంచెం మంచిగా టైంపాస్ అయిపోతుంది ఇవన్నీ తిరిగి చూడడానికి. చూడండి, అన్ని చోట్ల అయితే ఒకే ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేస్తున్నారు అన్నమాట, డిజైన్స్.
దీనివల్ల అక్కడక్కడ మనం నడిచే శబ్దాలు ఎవరైనా వస్తుంటే వాళ్ళకి తెలిసేవన్నమాట. అంటే జస్ట్ సౌండ్తోనే పసిగట్టేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదా అని. అలా ఉండేవి ఆర్కిటెక్చర్లు. సో చూడండి మెట్లు అయితే ఉన్నాయి ఆడ. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఆడ పైన రూఫ్ అయితే పగిలిపోయింది. మేబీ యుద్ధాలు అవి ఇవి జరగడం వల్ల అయి ఉండొచ్చు. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు మగధీరలోని పంచదార బొమ్మ పాట అయితే గుర్తొస్తుంది. అంటే సేమ్ లొకేషన్స్లో షూట్ చేసి ఉంటారు అవి. పావురాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలానే. ఇది దాద్ మహల్ అంటారంట. ఇక్కడ వచ్చి న్యాయం కోరి వచ్చి ప్రజలు అడిగితే వెంటనే రాజు బయటికి వచ్చి గంట కొట్టి ఇంకా పరిష్కారం చేసేవాళ్ళు అనమాట. అప్పుడు న్యాయం ఎవరి తరపున ఉంటే వాళ్ళకి. సో చూడండి ర్యాంప్ అయితే ఫుల్ ఉందన్నమాట. అక్కడ స్టార్టింగ్ టు ఇక్కడ ఎండింగ్ వరకు. చూడండి రూఫ్ అయితే పాడైపోయింది. సీలింగ్ ఆ రాళ్ళు పడవచ్చు ఎనీ టైం. ఎవరి టైం బాగోదు వాళ్ళ మీద అయితే పడుతుంది ఖచ్చితంగా. సో ఆల్మోస్ట్ అయితే బయటికి వచ్చేసాం ఈ రాయల్ ప్యాలెస్లో నుంచి. చూడండి ఎలా మట్టితో జస్ట్ అట్లా ఊరికే ఉన్నాయన్నమాట అవి. ఎప్పుడైనా పడిపోవచ్చు. అప్పుడు ఎలా నిర్మించారో చూడండి. ఓన్లీ రాళ్లతోనే రూఫ్ కూడా. అప్పటి ఇంజనీరింగ్ వర్క్ వచ్చి అలా ఉండేది చాలా స్ట్రాంగ్గా. చూడండి అక్కడ కనిపించే స్టేజ్ మనకి లైట్ షో జరుగుతుందన్నమాట దాని మీద నైట్. ఆ టైమింగ్స్ అంతా చెప్తాను వెయిట్. ఒకప్పటి కాలంలో అప్పుడు ఇదంతా రూఫ్ ఉండదు అనమాట, పెద్ద భవంతిలాగా. సో ఇక్కడ నృత్యాలు కళాకృత్యాలు అన్నీ జరిగేవన్నమాట. అంటే ఎంటర్టైన్మెంట్ పొందేవాళ్ళు రాజులు ఈ స్టేజ్ మీద. చూడండి ఇవన్నీ మనం తెలుగు సినిమాల్లో షూటింగ్ జరిగే ప్లేస్లు. చాలా సినిమాలకి అయితే ఇవి షూటింగ్ ప్లేస్గా యూజ్ చేసుకున్నారు. చూడండి ఆ పైన వరకు ఎక్కొచ్చు మనం. చూసే ఓపిక తీరిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే. సో చూడండి ఈ స్టేజ్ షో ఎలా ఉంటుందో. ఆడైతే ఒక బోర్డు అయితే పెట్టున్నారు, అందులో చూద్దాం రండి. తెలంగాణ టూరిజం వెల్కమ్ టు సౌండ్ అండ్ లైట్ షో గోల్కొండ ఫోర్ట్. టైమింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు 7 PM to 8 PM. సెకండ్ షో 8:15 to 9:15 అని ఉంది. ఇంకా టికెట్ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోండి. చూడండి అవంతా ఒకప్పుడు పిల్లర్స్కి యూజ్ చేసి రూఫ్ వేసి ఉంటే వాళ్ళు అనమాట. ఇంకా యుద్ధాలు జరగడం వల్ల అవన్నీ కుప్పకూలిపోయాయి. సేమ్ అన్ని చోట్ల అయితే ఒకే ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట. అంటే పర్షియన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి పర్షియన్ దేశాల్లో ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ దేశాల్లో. సేమ్ అవి అప్పటి కాలంలో నిర్మించుకున్నారు నవాబులు. సో ఇటు సైడ్ వెళ్తే మనకి ఆ పైన కనిపించే కోటకైతే వెళ్ళిపోతాము. సో ఇటు ఎక్కొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి చాలామంది అయితే వెళ్తున్నారు. ఇదన్నమాట గోల్కొండ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.